ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది. మహాగణపతికి సాయంత్రం కలశ పూజ కూడా ఉంటుంది. ఈ లోపు ఉత్సవ కమిటీ ఇన్విటేషన్ మేరకు ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుని ఖైరతాబాద్ గణేశుడికి పూజాధికారులు నిర్వహిస్తున్న దృశ్యాలని లైవ్ లో చూస్తున్నాం. ओम भद्रकरे देवाः भद्रं सेवाच विरत्राः श्रेरङ्गे सेवदूतमुदायः तत्रेन्द्रार्त्रसवाः स्वस्तिरपवशा विसवेयाः स्वस्तिरक्षाष्टोरिच्छदेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शान्तिः सन्ना मित्रसमर्रः सन्ना भवत्पर्यवा सन्न इन्द्रो बृहस्पतिः सन्ना विश्वक्रमः नमो ब्रह्मणे नमस्ते त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्थं वदिष्यामि सत्यं वदिष्यामि तन्भावः तद्भक्ताराः अवधवान् अवधक्ताराः ओम शान्तिः ఖైరతాబాద్ మహాగణపతికి పూజాధికారులు నిర్వహించి హారతినిస్తున్న దృశ్యాలను చూస్తాము. ముఖ్యమంత్రి శోభాయాత్ర రేపు ఉదయం 6 గంటలకి ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో 10వ రోజు సీఎం అక్కడికి చేరుకుని పూజాధికారులు చేస్తున్న దృశ్యాలు. ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ కింది తీసుకోపోయి ప్రవీణ్ అందరికి ఇచ్చాడు తీసుకోపోండి. ఖైరతాబాద్ గణేశోత్సవం అందరు దయచేసి ఆగండి. అటు తీసుకో సార్ దండ పెట్టు డబ్బులు అందిస్తారు హడావుడు ఈరోజు ఇప్పుడు దయచేసి హడావుడు చేయకండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మా దండ మా మరి కట్టండి దాన్ని కట్టండి అమ్మా కట్టండి అది నాగేష్ అజిత్ రెడ్డి గారు అది అక్కడ ముందే కట్టి పెట్టొద్దా ముందే కట్టి పెట్టాలి కదా కట్టి నవరాత్రులు పూర్తయ్యాయి. నవరాత్రుల్లో భాగంగా భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి సమయం ఆసన్నమైంది. ఈ 10 రోజులు విశేష పూజలు అందుకున్నారు ఖైరతాబాద్ గణేశుడు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అక్కడికి చేరుకొని గణేశుడికి పూజలు చేస్తున్న దృశ్యాలది. అలాగే పూజాధికారులు నిర్వహించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి సన్మానం జరుగుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు మీ అందరినీ వచ్చినటువంటి భక్తులు అశేషమైనటువంటి భక్తులని ఉద్దేశించి మాట్లాడతారు. సుమారు సార్ ఈ రోజు 9వ రోజు 10వ రోజు అవుతుంటే సుమారు 70 లక్షల మంది రోజు 5-6 లక్షల మంది జనాలు రావడం అనేది ఖైరతాబాద్ లో వెలిసినటువంటి వినాయకుడు దర్శించడానికి వచ్చారు. అది ప్రధానంగా మా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆర్ఎండ్బిఏ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మెట్రో వాటర్స్ కానీ మిగతా డిపార్ట్మెంట్ అన్ని కూడా పీడబ్ల్యూడి కానీ వారు పోలీసు ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పోలీసు 24/7 పనిచేసినటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వారి